అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మనం ముద్రా లోన్ కింద ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది, ముద్రా లోన్ అంటే ఏంది, ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరి స్కీమ్ కింద అర్హులు, ఎవరైతే ఎంత ఎవరు ఏ వ్యాపారం చేసేవారు ఎంత లోన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ ముద్రా లోన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రుణం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ముద్రా లోన్ అనేది ఇస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం మనం. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ముద్రా లోన్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఈ స్కీమ్ అయితే ఇప్పటి వరకు వ్యాపారాలు ఎంతో మంది చేస్తున్నారు కదా, వారికి అయితే ఆర్థికంగా ఉపయోగపడింది. అయితే ఈ స్కీమ్ ఉద్దేశం ముఖ్యం ఏంటంటే, ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలన్నా, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా ప్రభుత్వం వారికి ఆర్థికంగా సాయం చేస్తుంది. ఈపీఎం ముద్రా యోజన కింద సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వారికి, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారికి 10 లక్షల వరకు లోన్ ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే ఈ ముద్రా లోన్. కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8 ఈ పథకాన్ని అయితే రైతులకు, కార్మికులకు, అలాగే ఇతర అసంఘటిత వారు ఉంటారు కదా, వారు కూడా ఈ లోన్ తీసుకోవచ్చు. అయితే రీసెంట్ గానే ఈ ముద్రా లోన్ అనేది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కింద 10 లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేని లోను ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గ్రామీణ బ్యాంకులు కూడా ఇస్తాయి. ఇవి లోన్ ఎంత ఇస్తారంటే, ఈ ముద్రా లోన్ 3 కేటగిరీలో ఉంటది. ఒకటి శిశు, 2 కిషోర్, 3వది తరుణ్. శిశు కేటగిరీలో వచ్చేసి 50,000 వరకు ఇస్తారు. కిషోర్ కేటగిరీలో అయితే 50,000 నుండి 5 లక్షల వరకు ఇస్తారు. తరుణ్ అనే కేటగిరీలో నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇస్తారు. మొదటగా ఈ లోన్లు తీసుకున్న ఏవైతే ఉంటాయో, అంటే లోన్లు ఏవైతే ఉంటాయో అవి సరైన టైంలో కట్టి వారికైతే తరుణ్ ప్లస్ కేటగిరీలో 20 లక్షల వరకు కూడా ఈ ముద్రా లోన్ అనేది వస్తుంది. అయితే రీసెంట్ గానే నిర్మలా సీతారామన్ గారు ఈ ముద్రా లోన్ కు సంబంధించి అమౌంట్ కూడా పెంచడం జరిగింది. ఈ పథకం కింద ప్రధానమంత్రి ముద్రా లోన్ పథకం కింద 35% సబ్సిడీతోని ఈ 10 లక్షల లోన్ పొందొచ్చు. మెయిన్ గా దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, దరఖాస్తుదారుడు అయితే ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో డిఫాల్టర్ గా ఉండకూడదు. అంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. సిబిల్ అనేది చాలా మంచిగా ఉండాలి. అయితే ప్రారంభించాలనుకున్న వ్యాపారం ఏదైతే ఉందో దానిలో అనుభవం అయితే ఉండాలి. అయితే దరఖాస్తు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఏజ్ అయిన వ్యక్తి అయి ఉండాలి. ఈ లోన్ కోసం ఎలాంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే సెక్యూరిటీ లోన్ ఏం కాదు ఇది. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాన్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, కొనుగోలు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే చిన్న తరహా ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి కొటేషన్లు తీసుకుంటాం కదా, ఆ కొటేషన్లు అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే బిజినెస్ లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇవి ఉంటే సరిపోతుంది ఈ ముద్రా లోన్ కు. అయితే ఆన్లైన్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మొదటగా మీరు ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే బ్యాంక్ అయితే వెళ్ళాలి. ప్రధానమంత్రి ముద్రా లోన్ గురించి బ్యాంక్ అధికారులను ఖచ్చితంగా అడగాలి. అప్లికేషన్ తీసుకొని పూర్తి వివరాలు ఫామ్ లో నింపి, మీ అప్లికేషన్ కి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ అటాచ్ చేసి, మీరు నింపిన ఫామ్ అలాగే డాక్యుమెంట్స్ బ్యాంక్ అధికారికి సబ్మిట్ చేసి, బ్యాంక్ మీ అప్లికేషన్ ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది. తర్వాత చివరికి మీకు అర్హత ఉంటే మీకు కొన్ని రోజులైనా ఈ లోన్ అనేది వచ్చేస్తుంది. ఇదండి పూర్తి ప్రాసెస్. అయితే ఇది రాజీవ్ యువ వికాస్ అనేది ఏమో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన లోన్. అది యువత ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ముద్రా లోన్ అనేది ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇందులో మనకు 30% వరకు సబ్సిడీ కూడా వస్తుంది. అలాగే మన వ్యాపారం అంటే మంచిగా ఆన్ టైం కు పేమెంట్ చేస్తే 20 లక్షల వరకు మళ్ళీ రుణం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.